నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ నేను కేవి ఐడిటీవీ మన ఉనికి మన వాణి విజయసాయి రెడ్డి రాజీనామా వైఎస్ఆర్ కాంగ్రెస్ కు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఓవైపు టీడీపీ ఉత్సాహంగా పార్లమెంట్ సమావేశాలకు సిద్ధమవుతున్న వేళ వైసీపీ మాత్రం అలాంటిదేమీ లేదన్నట్టుగా వ్యవహరిస్తోంది. కనీసం ఓ సమావేశం లేదు, ముందస్తు ప్రణాళికలు లేవు, రాష్ట్ర సమస్యలపై ఏ విషయాలను ప్రస్తావించాలన్న ఆలోచన కూడా లేదు అన్నట్టుగా వైసీపీ వ్యవహార శైలి కనిపిస్తోంది. సహజంగానే ఇది ఆ పార్టీ కేడర్ను నిరుత్సాహానికి గురి చేస్తోందనే చెప్పాలి. ఒకప్పుడు నిండుగా 11 మంది ఎంపీలతో తనకంటూ రాజ్యసభలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా తారుమారైన పరిస్థితిని ఆ పార్టీ ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఇటీవల విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి పార్టీకి రాజీనామా చేయడం, రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవడం ఫలితంగా జగన్ పార్టీ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. త్వరలోనే జరగబోతున్న పార్లమెంట్ సమావేశాల్లో ఆ పార్టీ తరపున వాయిస్ ఎవరు వినిపిస్తారు అనేది అర్థం కాని పరిస్థితి కూడా ఏర్పడింది. ఇన్నాళ్లు విజయసాయిరెడ్డి రాజ్యసభలో గట్టిగానే మాట్లాడుతూ వచ్చారు. రాష్ట్ర సమస్యలు ప్రస్తావించారు, వైసీపీని సభలో లీడ్ చేశారు, ఎవరు ఏం మాట్లాడాలన్నది గైడెన్స్ చేస్తూ వచ్చారు. కానీ ఇందాకే అనుకున్నట్టుగా అదంతా గతం. ఇప్పుడు ఆయన రాజ్యసభ సభ్యులు కాదు, కనీసం పార్టీ నాయకుడు కూడా కాదు. అందుకే ప్రస్తుతం సభలో ఉన్న వైసీపీ ఎంపీలకు సరైన దిశానిర్దేశం చేసే సీనియర్ లీడర్ కరువయ్యారు. ఎంతగా అంటే అధినేత జగన్ నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోయినా సరే విజయసాయిరెడ్డి పార్టీని రాజ్యసభలో ముందుండి నడిపించేవారు. ఓ రకంగా చెప్పాలంటే పార్టీకి వ్యూహకర్తగా పనిచేశారు. రాజకీయాల్లో అనుభవం తక్కువైనా జగన్కు అతి సాన్నిహిత్యంగా మెలగడం, పథకాలు లెక్కలు వాటితో రాజకీయాలు చేయించడంలో ఆరితేరడం విజయసాయిరెడ్డి ప్రత్యేకత. ఈ టాలెంట్ ను అతి తక్కువ కాలంలోనే గుర్తించిన అధినేత జగన్ విజయసాయి సేవల్ని కాస్త గట్టిగానే వాడుకున్నారు. విశాఖ కేంద్రంగా రాజధానిని ఏర్పాటు చేయాలనే లక్ష్యంలో విజయసాయిని కీ రోల్ గా నడిపించారు. ఆఖరికి ఆ పార్టీలో ఇతర ముఖ్యులతో కాస్త విభేదాలు వచ్చినట్టు కనిపించిన విజయసాయిరెడ్డి మాత్రం తన ప్రాధాన్యతను కాపాడుకుంటూనే వచ్చారు. ఇదే ఆయనకు జగన్ ఇచ్చిన ప్రాధాన్యతకు నిదర్శనంగా నిలుస్తుంది. ఇంతటి ముఖ్య నాయకుడు బాధ్యతల నుంచి పూర్తిగా తప్పుకోవడం నిజంగానే వైసీపీకి ఇబ్బందికరం. అటు టీడీపీని చూస్తుంటే మాత్రం మహా జోరుగా కనిపిస్తోంది. ఎప్పుడెప్పుడు పార్లమెంట్ సమావేశాలు మొదలవుతాయా అన్నట్టుగా ఎదురు చూస్తోంది. మరి ఇప్పటికే ఏపీ నుంచి గ్లోబల్ వేదికలపై కూడా జగన్ 5 ఏళ్ల పాలనపై విమర్శలు చేస్తూ మైలేజ్ సంపాదించే ప్రయత్నంలో ఉన్న టీడీపీ పార్లమెంట్ సమావేశాల్లోనూ అదే పని చేసేందుకు ఉరిమే ఉత్సాహంతో రంకెలేస్తోంది. ఆ పార్టీకి ఇప్పుడు బీజేపీ కూడా తోడవుతోంది. ఇప్పటికిప్పుడు వైసీపీకి అండగా నిలిచే పార్టీ ఏదీ లేదు. ఇదంతా గమనిస్తున్న క్యాడర్ కాస్త టెన్షన్లోనే ఉంది. కానీ నేను ఉన్నా అని క్యాడర్ కు భరోసా ఇస్తున్న జగన్ మాత్రం ఇంకొన్ని రోజులు ఇదే సంయమనాన్ని పాటించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకే ఆయన నేరుగా ఎలాంటి కామెంట్స్ చేయకుండా టీడీపీని, చంద్రబాబు పరిపాలనను ఇరుకును పెట్టే అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్టుగా సమాచారం. ఇంతలో పార్లమెంట్ సమావేశాలు రావడం, ఇదే సందర్భంలో విజయసాయిరెడ్డి సైడ్ అయిపోవడం వైసీపీకి అనుకోని షాక్ కలిగింది. ఇక ఈ సందర్భాన్ని ఆ పార్టీ ఎలా ఎదుర్కోబోతోంది ఆసక్తికరంగా మారింది. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికర అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి.